హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ బుర్జ్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఎగ్స్తో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. సో మరి దీని ప్రాసెస్ చూద్దామా? ఈ కర్రీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 3 ఎగ్స్ని అయితే వేసుకోవాలి. దీన్ని కొంచెం సేపు ఫ్రై అవనివ్వాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు కలుపుకోవాలి. ఇవి వెంటనే కలిపేస్తే చిన్న ముక్కలు అయిపోతాయి కాబట్టి కొంచెం ఆగి కలుపుకుంటే కనుక పెద్ద పీసెస్ కింద ఉంటాయి కదా. సో ఇలా కలుపుకుంటే మనకి కర్రీలో వేసినప్పుడు పీసెస్ కూడా మంచిగా ఉంటాయి అన్నమాట. చూడండి, ఇలా మధ్యలో కొంచెం దానిని వేగనిచ్చి ఈ విధంగా పీసెస్ కింద చేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన ఎగ్ని ఇంకా పక్కకు తీసేసుకోవాలి. ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక పచ్చిమిరపకాయని వేసుకోవాలి. అలాగే 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. నేను చిన్న ఆనియన్స్ తీసుకున్నాను 2, కావాలంటే పెద్దది ఒకటైనా సరిపోతుంది. వీటిని కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. తర్వాత దీంట్లోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. తర్వాత దీంట్లోకి ఒక 2 టమాటాలని మిక్సీ పట్టుకొని ఆ టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది ఒక 5 నిమిషాల పాటు కుక్ అవనివ్వాలి. టమాటా పచ్చిది వేసాం కాబట్టి సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మంచిగా కుక్ అవుతుందన్నమాట, పచ్చివాసన లేకుండా. తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కర్రీకి సరిపడా సాల్టు, అలాగే కారం వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేయనవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుందన్నమాట. జస్ట్ మనకి గ్రేవీగా రావడం కోసం అయితే ఈ వాటర్ యాడ్ చేసుకుంటే మనకి అది గ్రేవీ అనేది మంచిగా వస్తుంది కదా. సో ఇలా వేసుకుని దీన్ని ఒక 2 నిమిషాల పాటు కుక్ అవనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూను చికెన్ మసాలా వేసుకోవాలి. మనం లాస్ట్కి వేయకుండా ఇలా ముందు వేసుకుంటే మసాలా కూడా మంచిగా కుక్ అవుతుంది. తర్వాత దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసుకోవాలి. ఈ ఎగ్ ఫ్రైని కూడా ఇందులో వేసేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ పాటు కుక్ అవనివ్వాలి. చూడండి, ఒక 2 మినిట్స్లో మనకి కర్రీ అంతా కూడా మంచిగా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇంకొక 1/2 నిమిషం పాటు మూత పెట్టేసి కర్రీని ఉడికించుకోవాలి. 1/2 నిమిషం తర్వాత చూడండి, మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీ ఎగ్ బుర్జ్ గ్రేవీ కర్రీ. ఇంకా అంతే అండి, మనకి టేస్టీ ఎగ్ బుర్జ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. మనం ఎగ్స్ ముందు ఫ్రై చేసుకున్నందుకు నీసు వాసన కూడా రాకుండా చక్కగా ముక్కలు కూడా మంచిగా బాగుంటాయి. ఇది చపాతీలోకి రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.